పగ ఎలా ఉంటుంది? ప్రతీకారంతో రగిలిపోతే ఏమవుతుంది? హైదరాబాద్లో రౌడీ షీటర్ అయాన్ ఖురేషీ కిరాతక హత్య కళ్లకు గట్టింది. బ్యాట్తో వర్కౌట్ కాలేదని కత్తులకి పనిచెప్పింది ప్రత్యర్థి వర్గం. తప్పించుకోలేవు మా చేతిలో అంటూ కలియబడి చంపేసింది. ఇంతకీ అయాన్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఈ కత్తి పట్టుకునే వెంటపడ్డాడు. ప్రాణభయంతో పరిగెత్తిన వదిలిపెట్టలేదు. అదే కత్తితో తెగ నరికాడు. 5 సభ్యుల ముఠా హైదరాబాద్ నాంపల్లిలో నెత్తుటి చరిత్ర లిఖించింది. కడుపులో కత్తులు పెట్టుకొని చేతిలో బ్యాట్లు పట్టుకొని వీరంగం వేసింది. కడుపులోంచి పేగులు బయటకొచ్చేలా పొడిచారంటే వాళ్ళు ఏ స్థాయిలో రగిలిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఈ రక్తపాతం వెనుక రీజన్ ఏంటి? అయాన్ ఖురేషీ రౌడీ షీటర్, ప్రాపర్ చంద్రాయనగుట్ట. ఉదయం స్కూటీపై ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వెళ్లాడు. ఆ పని అయిపోగానే తిరిగి ఇంటికి వెళ్తుండగా 5 దుండగులు వెంటపడ్డారు. ముంజుదా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బ్యాట్ తో దాడి చేశారు. అప్రమత్తమైన అయాన్ చాకచక్యంగా వారి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఓ టెంపుల్ పక్కనే అయాన్ ను అడ్డుకొని అటాక్ చేశారు. మూకుమ్మడిగా అతనిపై కత్తిపోట్లకు దిగారు. దుండగుల దాడిలో అయాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్పాట్ లో రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. ఇలాంటి సీన్లు మనం సినిమాల్లో చూసుంటాం, కానీ కళ్ల ముందు జరిగిన ఈ దారుణంతో స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. నాంపల్లిలో అందరూ చూస్తుండగానే పట్టపగలు నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణ హత్యకి గురయ్యాడు. సో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి మర్డర్ స్పాట్ ఏదైతే ఉందో ఇదే స్పాట్లో చాంద్రాయన్గుట్టకు చెందినటువంటి అయాన్ ఖురేషీ అనే వ్యక్తి ఈ దారుణ హత్యకు గురయ్యాడు. అక్యూజ్డ్ కోసం ఆల్రెడీ పోలీస్ టీమ్స్ ఫామ్ అయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ అక్యూజ్డ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 వ్యక్తులు కత్తులతో క్రికెట్ బ్యాట్తో దాడి చేసి అయాన్ని హత్య చేశారు. అయాన్ పై దాడి చేసింది ఎవరు? రౌడీ షీటర్లేనా? అదే నిజమైతే ఈ హత్య వెనుక కారణాలేంటి? ఆర్థిక లావాదేవీల, వ్యక్తిగత కక్షల, పగ, ప్రతీకారాల? పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే నిందితుల్ని పట్టుకొని నిజానిజాల్ని రాబడతామంటున్నారు.